బెంగాల్లో దీదీ మీదకు మోదీ బౌన్సర్ వైపోతున్నాడు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీని బీజేపీ బరిలోకి దించాలని యోచిస్తోంది. లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ పశ్చిమ బెంగాల్లో క్రికెట్కు పెద్దపీట వేస్తుంది. పశ్చిమ బెంగాల్ నుంచి క్రికెట్ స్టార్ మహమ్మద్ షమీని రంగంలోకి దించే అవకాశాలను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తుంది. షమీ రంజీ ట్రోఫీలో బెంగాల్కు ఆడుతూ ఫాస్ట్ బౌలర్గా జాతీయ ఖ్యాతిని పొందాడు. అతను ఇప్పటికీ బెంగాల్కు దేశవాళీ క్రికెట్ ఆడతాడు. అయితే ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోయిన తర్వాత షమీని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఏకంగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లి షమీని మోదీ ఓదార్చడం అప్పట్లో ఆసక్తికరంగా మారింది. అనంతరం సీఎం యోగి షమీని కలిశారు. షమీ స్వగ్రామం అమ్రోహాలో క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం భారత క్రికెట్లో ట్రెండింగ్లో ఉన్న హీరోలలో షమీ ఒకరిగా ఉన్నందున షమీని పొలిటికల్లో ఫీల్డింగ్ చేయించడం ద్వారా ప్రధాని మోదీ మాస్టర్ స్ట్రోక్ అని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా క్రికెట్ షమీతో సమావేశం అయ్యారంటున్నారు. రంజీ ట్రోఫీలో షమీ బెంగాల్ తరపున ఆడారు. ఓవైపు మైనార్టీ కావడం, మరోవైపు బెంగాలీ క్రికెట్ కనెక్షన్ కారణంగా కాషాయ పెద్దలు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నారు. బెంగాల్ నుంచి పోటీ చేయాలనే ప్రతిపాదనను షమీ దగ్గరకు బీజేపీ పెద్దలు తీసుకెళ్లారు. బసిర్హత్ లోక్సభ నియోజకవర్గం నుంచి షమీని పోటీకి దించాలని బీజేపీ భావిస్తున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గం చాలా సున్నితమైంది. మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన భయంకరమైన ఉదంతాలు ఇటీవల వెలుగులోకి వచ్చిన సందేశ్ ఖాళీ బసిర్హత్ ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. మైనార్టీ ఓటు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రతిపాదనతో బీజేపీ అధిష్టానం ఇప్పటికే మహమ్మద్ షమీని సంప్రదించినట్టు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. షమీని రంగంలోకి దింపడం ద్వారా బెంగాల్లో మైనార్టీ సీట్లను బీజేపీ గెలుచుకోవచ్చని బీజేపీ సన్నిహిత వర్గాల్లో చర్చ కూడా సాగుతుంది. అయితే శస్త్రచికిత్స తర్వాత ప్రస్తుతం క్రికెట్కు విరామం ఇచ్చిన షమీదే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.